హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కిచెన్లో వంట చేస్తున్న వ్లాగ్ని. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి ధనలక్ష్మి కలెక్షన్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి బూస్టర్గా ఉంటుంది. నా వీడియో ఇంకొంచెం మందికి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఫస్ట్ లైక్ ఇవ్వండి, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే ఈరోజు కూరలు ఏంటి అంటే 2 కూరలు అయినా. ఈ వీడియో నిన్నటిది, ఈ రోజుది కాదు. నిన్న సాటర్డే కదా, నిన్నటిది. పప్పు ఒకటేమో పప్పు, ఇంకోటేమో దోసరుగుల కూర, అన్నము. ఇవి వండుతున్నా. బియ్యం ముందే నానబెట్టుకొని పెట్టుకున్నా. పప్పు పెసరపప్పు కూడా కొంచెం ముందే నానబెట్టి పెట్టుకున్నా. ఇక కుక్కర్లో పెడుతున్నా. ఎక్కువ శాతం నేను కుక్కర్లోనే పెడతా. డైరెక్ట్ వండితే టేస్ట్ బాగుంటుంది, కానీ కుక్కర్లోనే పెడతా, జల్లి అయిపోతుంది కదా అని చెప్పి కుక్కర్లోనే పెడుతున్నా. పప్పు వేసిన కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి కొన్ని నీళ్లు పోసి పెట్టి టమాటాలు రెండు ఉల్లిగడ్డలు 4 టమాటాలు వేసిన ఇక పెడుతున్నాను డైరెక్ట్. అంటే ఏం లేదు, 3 విజిల్స్ వచ్చినాక దించేసి పోపు పెట్టుకోవడం. ఈ పప్పు చాలా ఈజీ. బయట పని ఎక్కువ ఉంటే ఇంట్లో కిచెన్లో మాత్రం పప్పు వేయండి, సింపుల్గా అయిపోతుంది. ఇంకో దాంట్లో కొన్ని నీళ్లు పెట్టుకున్నా, వేడి చేస్తున్నా. ఎందుకంటే దోసరుగులు అని చెప్పినా కదా, దోసరుగులు వండుతున్నా. ఇక బియ్యం పొయ్యి మీద పెట్టిన దోసరుగులు వండుతున్నాండి. మొన్న దోసరుగులు చేసిన వీడియో ఉంది కదా, ఒకసారి చూడండి. మీరు కూడా దోసరుగులు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నా ఆ వీడియోలో క్లియర్గా ఉంది, చూడండి. చాలా బాగుంటుంది దోసరుగుల కూర అయితే. పుల్లగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంచెం నూనె ఎక్కువ పోసి దగ్గరికి వండుకోవాలి, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అయితే అన్నం పొంగింది, పైన లేయర్ అది వస్తుంది కదా తెల్లగా లేయరు, అది తీసేసిన. అది మంచిగా అనిపించదు, అందుకే తీసేసిన. అది అన్నం పొంగుతుంది. అన్నం పొంగింది, గంజి వంపిన. ఇప్పుడు పప్పు కూడా 3 విజిల్స్ వచ్చింది. అది పోపు పెట్టుకోవడానికి ఎల్లిపాయలు గర్భాలు తీసిన, మిరపకాయలు తీసిన, కల్మాకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కల్మాకు తీసిన. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కదా, అప్పుడు కల్మాకు మా వాళ్ళని ఇంత తీసుకొచ్చి ఇచ్చింది. అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టేసిన. మాకు ఇక్కడ కల్మాకు కరువు అండి, చాలా కరువు. కల్మాకు కరువు అయితే చాలా ఉంది. ఇంటికాడ 2-3 సార్లు చెట్టు పెట్టినా కానీ అది మొలవలేదు ఎందుకో మరి. ఇక పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో, మంచిగా ఉడికింది. చూడండి బాగా ఉడికింది పప్పు. అది ఇంకా పోసి పెట్టుకున్నాం. పప్పు అన్నం అయింది, పక్కకు దించేసిన. ఇప్పుడు పప్పు పోసి పెట్టుకున్నాం. కొంచెం ఇట్లా ఘాటు వచ్చింది పప్పు పోసి పెడుతుంటే. దగ్గు వచ్చి మా ఇంట్లో అందరం దగ్గుకుంటున్నాం. ఎందుకు ఇట్లా మాడగొడుతున్నాం అని మా ఆయన చెప్తున్నాం. ఏం మాడలేదు, కొంచెం మంట ఎక్కువ అయిందని చెప్తున్నాం. ఒక పావు అంటే ఒక్కటే పావు, అది ఎక్కువ పోయలేదు. ఒక పావు నూనె పోసిన, జీలకర్ర ఆవాలు కలిపి పెట్టుకుంటా. ఆ జీలకర్ర ఆవాలు ఒకేసారి వేసేసిన. నిన్న ఇడ్లీలు చేసిన, ఇడ్లీ కుక్కర్ ఆడ ఉంది. అది అంటే చిటపట అంటారు కదా, ఆ నూనె అంతా పడితే జిగురులాగా అవుతుంది అని చెప్పి ఆంచెలు తీసిన కుక్కర్. ఎల్లిపాయలు వేసుకున్నా. అది కొంచెం చిటపట అన్నాక మిరపకాయలు కల్మాకు వేయాలి. మిరపకాయలు కల్మాకు వేసుకుని ఇట్లా చెప్పినా కదా, కొంచెం ఇట్లా మంట ఎక్కువ అయిందని చెప్పి చిటపట అన్న, అందుకే వెనుకకు పోయినా నేను. ఇక ముందు పోపు వేసిన, ఇక పోపు వేసుకున్నా. పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకే కొన్ని నీళ్లు పోసి పొయ్యి మీద అట్లనే పెట్టినా. మీరు అట్లనే చేస్తారా చెప్పండి. నేనైతే కొంచెం గట్టిగా అనిపించింది కొన్ని నీళ్లు పోసి ఇట్లనే చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. నేను చేసేది కరెక్టో రాంగో నాకు తెలుస్తుంది. ఆ పప్పు ఉడికినాక దించేసిన. ఇప్పుడు దోసరుగుల కూర వండుతున్నా. పక్కన గిన్నెలు ఉండే సింకులు, ఆ గిన్నెలు తోమేసిన. కొంచెం వస్తుంది నూనె, అడుగు అంటేనే కొంచెం వస్తుంది, అందుకనే 3 సార్లు పోయాల్సి వచ్చింది. జీలకర్ర వేసిన. ఆ జీలకర్ర చిటపట అన్నాక ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాక అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి ఆ పచ్చి వాసన పోయినాక అప్పుడు దోసరుగులు వేయాలి.
ఇక అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా చూడండి. అల్లం ఎల్లిగడ్డ లేని కూరలు అయితే వండం కదా మనం. పప్పులు వేసుకోమంటున్నాం, పప్పులో ఒకటే వేసుకోము అంతే. కొందరు పప్పులో కూడా అల్లం ఎల్లిగడ్డ వేస్తారు. ఈ అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయినాక దోసరుగులు అంటే వేడి నీళ్ళలో నానబెట్టినాం కదా, అవి జల్దీ నానిపోయినాయి. అవి కడిగి ఇట్లా పిసికి కడిగి ఉల్లిగడ్డలు ఉడికినాయి, ఆ ఉల్లిగడ్డలలో వేసేసాం. అవి కూడా మగ్గినాక టమాటాలు వేసి, టమాటాలు కూడా మగ్గినాక కొంచెం కారం వేయాలి. ఆ కారం కూడా మగ్గినాక టమాటాలు వేస్తున్నాం. కారం కొంచెం ఎక్కువ అయిందండి, 1 స్పూన్ వేసేది ఉందండి. నేను 2 స్పూన్లు వేసిన, కొంచెం ఎక్కువ అయింది అంతే. కానీ బాగుంది, టేస్ట్ బాగుంది, చాలా బాగుంటుంది దోసరుగుల కూర. పుల్లగా తీయగా బాగుంటుంది. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, కొన్ని నీళ్ళు పోయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. కూర కూడా మగ్గింది, బంద్ చేయండి. ఇక చూడండి, నేను కిచెన్ వేస్టేజ్ అంతా ఒక బకెట్లో వేసి జమ చేస్తున్నాను చెప్పిన కదా, కంపోస్ట్ లెక్క చేస్తున్నాను చెప్పిన కదా. ఈరోజు వచ్చిన వేస్టేజ్ అదంతా బయట బకెట్లో వేసి వచ్చిన. ఇక కూర కూడా అయినాయి, 2 కూరలు, అన్నం అంతా అయింది. స్టవ్ క్లీన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్.